హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1, పార్ట్ 2 గనక మీరు చూసినట్లయితే ఈ పాటికే తెలిసిపోయి ఉండాలి. మనం డే 1 ఆఫ్ అవర్ ట్రిప్‌లో ఉన్నాం అనమాట. ఆక్వా ఫ్రాజా వాటర్ ఫాల్స్‌కి అయితే వచ్చేసాము. టికెట్ కౌంటర్‌లో మనమైతే ఆ 3 యూరోల టికెట్ తీసుకొని అయితే ముందుకు బయలుదేరాము. వాటర్ ఫాల్స్‌ని చూస్తుంటే అసల అద్దిరిపోయింది గైస్. మామూలుగా లేదు. మనం ఇదిగో ఇలా చిన్న ఒక వీడియో ట్రై చేసామనమాట. ఎలా ఉందో చెప్పండి. నచ్చితే కామెంట్ చేయండి బాగుంది అని చెప్పేసి. నచ్చకపోతే చెప్పండి ఇంకేదన్నా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. ఎందుకంటే నాకు కూడా కెమెరా కొత్త కాబట్టి, సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా కాబట్టి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట. ఎలా వస్తుంది ఏంటిది అని చెప్పేసి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. సో ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట క్లియర్‌గా. మనోళ్ళైతే ఆల్రెడీ మేము అక్కడ ఇద్దరిని డ్రాప్ చేసామని చెప్పా కదా వాటర్ ఫాల్స్ దగ్గర. వాళ్ళకి హ్యాండ్స్ అయితే వేవ్ చేస్తున్నారనమాట. సో మేము కూడా అటు సైడ్కి వెళ్ళాలి బేసిక్గా వాటర్ ఫాల్స్ని దగ్గర నుంచి చూడాలి అంటే కనుక. ఇంకా అక్కడి నుంచి మేము కూడా బయలుదేరాము. సో ఆపోజిట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి. ఆపోజిట్ సైడ్కి వెళ్ళాలంటే గైస్ ఇగో ఈ చిన్న కాలువని అయితే దాటాలి. ఇంకో మా ఫ్రెండ్ ఆల్రెడీ దిగేసింది. ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయన్నమాట. కాకపోతే వాటర్లో నుంచి దాటాలి అటు సైడ్కి. సో ఇదేదో ప్లేస్ బాగుంది కదా మంచిగా అని చెప్పేసి ఒక చిన్న వీడియో ట్రై చేశాను అనమాట ఇక్కడ కూడా మా ఫ్రెండ్కి. సో ఇలా అయితే ప్లాన్ చేసాం. అది ఎలా ఉందో చెప్పండి. సో కోర్స్ మనకు కొత్త కాబట్టి అంత అద్భుతంగా ఏమి ఉండదు. సో ఏదో మన ప్రయత్నం. దీని తర్వాత మనం కూడా ఇట్లా ఈ కెమెరా పట్టుకుని ఈ షూస్ ట్రైపాడ్ వేసుకుని అలా మనం కూడా కాలువ దాటేసి అయితే ఆపోజిట్ సైడ్కి అయితే వచ్చేసాం అనమాట. వీళ్ళైతే నా వీడియో తీస్తున్నారు ఇక్కడ ఉండి ఫోన్లో. సో అలా మేమైతే దాటేసి ఇటు సైడ్కి వచ్చి మా ఫ్రెండ్స్ ఇటు పక్క ఉన్నారు కదా, సో వాళ్ళనైతే కలిసామన్నమాట. కలిసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో వాటర్ ఫాల్స్ అయితే సూపర్గా ఉన్నాయి గైస్. అంటే దగ్గర నుంచి ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. చుట్టూతా క్లైమేట్ కూడా బాగుంది. ఎందుకంటే వర్షం పడే టైంలో ఎలా ఉంటుందో క్లైమేట్ అలా మారిందనమాట. సో చల్లగా ఉంది మంచి సమ్మర్లో. సో వాటర్ ఫాల్స్ దగ్గర అద్భుతంగా ఉంది. ఆ వాటర్ ఫాల్స్ నుంచి ఆ స్ప్రింకిల్స్ వచ్చి మా మీద పడుతున్నాయి అన్నమాట. సో కెమెరా మీద కూడా ఎక్కువ పడిపోయి స్ప్లాషెస్ అంత క్లియర్గా లేదనమాట తర్వాత ఫుటేజ్. సో అందుకని చెప్పేసి ఇక్కడతో ఆపేసాను అనమాట. సో వీడియో అయితే మనం ఇక్కడ ఏం చేసాం, ఫోటోషూట్కి ట్రై చేసి అక్కడ కింద పడ్డాం అనమాట. తలకు బొక్కెట్టుకున్నాం మనం, మామూలుగా కాదు. సో తలక బొక్కెట్టుకుని ఇంకక్కడి నుంచి వెళ్ళి కాసేపు ఊనో ఆడుకుని తినేసి ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న రీల్ అయితే ట్రై చేసామన్నమాట. వస్తాయి చూడు మామూలుగా ఉండదు. చిన్న రీల్ ఒకటి ట్రై చేసి ఆ రీల్ తర్వాత ఇంకా సర్దుకుని ఇక బయలుదేరామన్నమాట. సో ఆన్ ద వేలో రెస్టారెంట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి బిఎన్బికి వెళ్ళిపోతాం. సో వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.